టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము, అలాగే సప్తమంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల వలన కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వివాహాలకు తయారయ్యేటటువంటి వాళ్ళకి, మరి ఇప్పుడు శుక్ర మోఢం కూడా ఉంది కాబట్టి వివాహాలు కావు. పనులన్నీ కూడా సెకండ్ టైము అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారికి మనము విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చదవడం అనేటటువంటిది చదువుతారు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే రెండవసారి మాత్రమే వీళ్ళకి ప్రమోషన్లు అనేటటువంటివి వస్తాయి. ఇక మహిళలు ఉద్యోగాలకు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీ డబ్బుని వేరే వాళ్ళకి మీరు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ప్రేమ కారణంగా ఇచ్చేయచ్చు, లేకపోతే మరొక కారణంగా మీరు ఇచ్చేయచ్చు. అవన్నీ కూడా డబ్బులు అనేటటువంటివి రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కాబట్టి మీకు ఈ ఉద్యోగాల్లోనే అధికమైనటువంటి శ్రద్ధను మీరు చూపిస్తారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి ఈ రాశి వారికి అందరికీ కూడా రావాల్సినటువంటి వాటాలు, ఆస్తులు ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులంతా కూడా పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే విద్య అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదువుకోవడానికి ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళడానికి సన్నద్ధమవుతారు. అలాగే మీకు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహువు బాగుండలేదు. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే యక్షిణీ సాధన, మరి ఈ యొక్క కామ్యాలన్నీ కూడా తీరడానికి యక్షిణీ దేవత ఉంటుంది. కోరికలన్నీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రం, సాధన, జపం చేసుకోవడం ద్వారా తగ్గిపోతుంది. అలాగే చతుర్గ్రహ కూటమి వలన వీరికి అందరికీ కూడా లాభమే జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. శుభమస్తు.